స్వాగతం. శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తుంది G+1 4 BHK. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో 183 గజాల్లో, వెడల్పు 30, పొడవు 55, ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు, అన్ని పార్కులు ఉంటాయి, ఇందులో విల్లాస్ ఉంటాయి, అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడు G+1 4 BHK చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి చుట్టూ చూడండి. ఇళ్ళు విశాలమైన 30 అడుగుల రోడ్లు, పార్కులు ఉన్నాయి ఇందులో. దీని దగ్గరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది 5 కిలోమీటర్ల దూరంలో. ఈసీఐఎల్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదంతా కాలనీ. చుట్టూ ఇళ్ళు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు. ఇది మొత్తం 2800 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. కింద 1400, పైన 1400. ఇది వెస్ట్ ఫేసు. అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది పార్కింగ్ ఏరియా. పొడవు 18, వెడల్పు కూడా 18 దాకా ఉంటుంది. అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. సెట్ బ్యాక్ నార్త్ సైడ్ 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. ఇది మెయిన్ డోరు. పిల్లర్స్కి కూడా టైల్స్ వేసాము. వాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. ఇదంతా వాష్ ఏరియా. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. ఇప్పుడు పెద్ద కారు, 4 బైకులు పడతాయి ఇందులో. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళితే ఇదంతా హాలు, విశాలమైన హాలు, వాల్ సీలింగు, కిందంతా టైల్స్ వేసాము. 2 బెడ్రూములు, లెఫ్ట్ సైడ్ 1 బెడ్రూము, రైట్ సైడ్ 1 బెడ్రూము, మధ్యలో కామన్ వాష్రూమ్. ఈ రైట్ సైడ్ చూడండి ఒకసారి. రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇది 13/12 ఉంటుంది సైజు. ఇది కామన్ వాష్రూమ్ 2 బెడ్రూమ్లకి మధ్యలో. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. హాల్లో టీవీ యూనిట్ పక్క నుంచి ముందుకు వెళితే ఇదంతా డైనింగ్ హాల్. రైట్ సైడ్ ఓపెన్ కిచెన్. 100% క్వాలిటీ, 100% లీగల్ ప్రాపర్టీ. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన కూడా సేమ్ 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇదంతా పార్క్. పైన మనకి బాల్కనీ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ పైన కూడా 2 బెడ్రూమ్లు ఇచ్చాము. పైన 2, కింద 2. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సేమ్ కింద ఎలా ఉన్నాయో పైన కూడా అలా బెడ్రూమ్స్ ఉంటాయి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనం. పైకి వెళితే మన వెంచర్ మొత్తం కనపడుతూ ఉంటుంది మనకి. చుట్టుపక్కల అన్ని ఇళ్ళు.
ఇది ఈసీఐలకి 10 కిలోమీటర్లు, చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మెగా రైల్వే టెర్మినల్ కూడా ఓపెన్ అయింది ఈ మధ్య. ఇక్కడ గజం వచ్చి 35,000 నడుస్తూ ఉంది. 1 ఇయర్లో ఇక్కడ 50,000 వరకు పెరుగుద్ది. ఎన్ని ఇళ్ళు మన వెంచర్లో ఇళ్ళు, అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి ఇందులో. దీని బడ్జెట్ వచ్చి 1,12,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది, మీకు నచ్చితే తగ్గించిస్తాము. ఒక్కసారి వచ్చి చూడండి ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ.